ఈరోజు మన ప్రెగ్నెన్సీ సెషన్లో బాగా రొటేట్ అవుతున్న ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, అదే నాషియా అండ్ వామిటింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. మీరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీకు వామిటింగ్ సెన్సేషన్ కనుక ఉంటే మీ గైనకాలజిస్ట్ మీకు కొన్ని ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారు. అందరికీ అవి అయితే వర్క్ అవ్వవు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా వర్క్ అవ్వలేదు. నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి మాట్లాడుకుంటే, నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను డ్యూటీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. 3rd and 4th ఫ్లోర్స్ అయితే చూసుకోవాలి. సో నాకు ఇంకా గుర్తుండి, నేను 4th ఫ్లోర్లో పేషెంట్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద బాడీ ఓపెన్ చేసి డాక్టర్ అయితే పార్ట్స్ అన్నీ క్లీన్ చేస్తున్నారనమాట. యూజువల్గా మాకు అది చాలా కామన్గా ఉంటుంది కాబట్టి జనరల్గా ఏం అనిపించదు. కానీ ప్రెగ్నెంట్ అవ్వటం వల్ల వామిటింగ్ సెన్సేషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఆ లిక్విడ్ స్మెల్స్ అంతా చాలా అనీజీగా అనిపించింది. వాష్రూమ్స్ అయితే 3rd ఫ్లోర్లో ఉంటాయి. 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి వామిటింగ్ చేసుకోవాలి. సో నాకు అది చాలా హార్డ్గా అనిపించి నేనైతే జాబ్ క్విట్ చేసేసాను. ఇప్పుడైతే నేను నా ఓన్ క్లినిక్ని రన్ చేసుకుంటున్నాను. నాకు డేకి 7 to 8 వామిటింగ్స్ అయ్యాయి, హైపరెమెటిసిస్ గ్రావిడారం. అంత హెవీ వామిటింగ్స్ని నేను ఎలా మేనేజ్ చేసుకున్నాను, నాకు ఎలా నార్మల్ డెలివరీ అయింది మీకు తెలుసుకోవాలనుకుంటే, ఆ టిప్స్ తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.